శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గురుగారు స్వాగతం. గురుగారు ఈరోజు వీకెండ్ అదృష్టానికి కూడా కార్యక్రమానికి స్వాగతం తెలుపుతున్నాం. రెగ్యులర్గా జరిగేటువంటి అదృష్ట కార్యక్రమంతో పాటుగా రానున్న వారం రోజుల్లో అన్ని రాసుల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు ముందుగా కార్యక్రమాన్ని శుభాశుభ సమయాలతో ప్రారంభిద్దాం. గురుగారు శ్రీ గురుభ్యో నమః. శ్రీరాజమాత్రే నమః. 04 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం. ఈరోజు దశమి ఉదయం 8:55 వరకు, తదనంతరం ఏకాదశి. నక్షత్రం మఖా నక్షత్రం రాత్రి 8:22 వరకు, అట్లాగే వర్జ్యం ఉదయం 7:54 నుంచి 9:34 వరకు, తిరిగి తెల్లవారుజామున 4:25 లగాయతు మనం రేపటి వర్జ్యం కార్యక్రమాన్ని శేషం ఇస్తాం. అట్లాగే రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుంచి 6 గంటల వరకు, అట్లాగే దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుంచి 5:34 వరకు. ఇక ఈరోజు అదృష్ట సమయం ఉదయం 10 గంటల నుంచి 10:10 వరకు, అట్లాగే తిరిగి సాయంత్రం 6:40 నుంచి 7:42 వరకు. ఈ అదృష్ట సమయంలో మీ దైనందిక కార్యక్రమాల్లో దైవారాధన, దీపారాధనతో మంచి శుభపరిణామాలు కలగాలని, అదృష్టం ఈ వారం అంతా మీకు ప్రశాంతంగా జరగాలని అదృష్టం భావిస్తోంది. గురుగారు వీకెండ్ అదృష్టంలో మనకు ఉన్నటువంటి ఫార్మాట్ ప్రకారం ఈరోజు చర్చించుకునేలాగా సో ఆ 12 రాసుల వారికి కూడా ఈ రానున్నటువంటి వారం రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు ముందుగా మేషరాశి, ఈ వారం అంతా కూడా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ వారం మేషరాశి వారికి సొంత నిర్ణయాలు ఎంతో మేలు చేకూరుస్తాయి. ధనలాభం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. నూతన కార్యక్రమాలు అనుకూలిస్తాయి. మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఈ వారం మంచి సహాయ సహకారాలతో ఉంటాయి. ప్రభుత్వ రంగం వారికి ఒకంత గడ్డు కాలమైనప్పటికీ అనైతిక సంబంధం మీ పాలిటీ ఇబ్బందికరంగా ఉంటుంది. రహస్యాన్ని గోప్యంగా ఉంచండి. మేషరాశి వారు ఈ వారం తప్పనిసరిగా శివారాధన చేయడం వలన, శివదర్శనం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. రైట్ గురుగారు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? రెండవ రాశి వృషభ రాశి వారికి ఈ వారం ఫలితాలు ధనలాభంతో పాటు స్థిరచరాస్తుల వృద్ధి, కుటుంబంలో శుభకార్యాలు సిద్ధిస్తాయి. కుటుంబ బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు వహించండి. చట్టపరమైన అంశాలపై జాగ్రత్తలు చాలా అవసరం. జాయింట్ వెంచర్లో ప్రత్యేక దృష్టి పెట్టండి. ఆరోగ్యంపై కూడా జాగ్రత్త వహించండి. తప్పనిసరిగా వృషభ రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలే ఉంటూ ఉన్నాయి. తప్పనిసరిగా మీ యొక్క ఆధ్యాత్మిక గురువుల దర్శనం చేయండి. ఆధ్యాత్మిక గురువుల బోధనలు వినండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి. రైట్ గురుగారు. తదుపరి రాశులకు వెళ్లే ముందు గురుగారు, ఈ మధ్యకాలం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిలో కూడాను ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అనుకున్న దానికంటే ఖర్చులు ఎక్కువ అవుతూ ఉన్నాయి అని చెప్పేసి అంటే ఎవరు స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే అన్ని రాశుల వారికి అందరితో పాటుగా ఖర్చుల్ని, అంటే అనవసర ఖర్చులను తగ్గించుకునేందుకు ఏదైనా దేవతామూర్తిని ఎవరైనా ప్రార్థిస్తే ఏమైనా ఫలితాలు ఉంటాయా? ధన వ్యయం అనేటువంటిది ఒక మానసికమైనటువంటి పరిశీలనతో కూడినటువంటిది. 100 రూపాయలు మనం అప్పు చేస్తున్నామంటే మనకు 100 రూపాయలు వచ్చే విధానంగా ఉంటే అప్పు చేయాలి. సో కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు, ఎందుకంటే పాపం ఆయన బాకీ తీర్చుకోవాలి కాబట్టి ఆయన కష్టపడుతూనే ఉన్నాడు. సో మొట్టమొదట ఏ గ్రహాన్నైతే మనం ఆపాదిస్తామో ఆ గ్రహ సంహితమైనటువంటి పదార్థం అయితే ఉందో ఆ పదార్థాన్ని ఉపయోగించుకోవాలి. సహజంగా ఏంటంటే ధన వ్యయం జరగకుండా ఉండాలి అంటే ఇక్కడ గ్రహాలను ఆశిస్తే ధన వ్యయం జరగదు. మొట్టమొదట శని ఏ ఇంట ప్రభావం ఎక్కువ చూపిస్తాడో ఆ ఇంట్లో ఎక్కువ ధన వ్యయం జరుగుతుంది. అంటే మొట్టమొదట శని ఉండేది ఎక్కడ అంటే ఇంటి మూలలో, బూజులో, దేవతా గృహాల్లో శుభ్రంగా లేకపోతే ఆ ప్రాంతంలో శని వచ్చి కూర్చుంటాడు. సో మొట్టమొదట ధనలాభం కావాలి, ధన వ్యయం కాకూడదనుకున్నవారు మొట్టమొదట మీ ఇంటిలో ఉన్నటువంటి మూలల కసువు శుభ్రంగా తీసుకోండి. నిత్యము కూడా కనీసం గురువారం అన్న ఇంట్లో బూజు దులిపే ప్రయత్నం చేయండి. అట్లాగే పూజా మందిరం ప్రశాంతంగా ఉండాలి. మనం 10 రకాల దేవుళ్ళను పెట్టి, 10 రకాల గురువులను పెట్టి, 10 రకాల
పూజలు చేస్తే అక్కడ ఫలించదు. నమ్మకానికి ఒక దైవము, విశ్వాసానికి ఒక గురువు, ఈ రెండు గనక మీకు పూజా మందిరంలో ఉంటే మీకు తప్పనిసరిగా ధన వృద్ధి, ధన సమృద్ధి జరుగుతుంది. రైట్ గురుగారు. నెక్స్ట్ తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి మిథున రాశి నెక్స్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? 3వ రాశి మిథున రాశి వారికి మాటలపై ఈ వారం ఎంతో నేర్పుగా ఉండాలి. క్రమశిక్షణ కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు అవసరపడతాయి. ఓ అశుభవార్త మిమ్మల్ని కొంచెం కలత చెందిస్తుంది. భాగస్వామి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సన్నిహితులు, మిత్రుల సహాయంతో ఈ వారం మీకు ప్రశాంతంగా గడుస్తుంది. సాధ్యమైనంత వరకు ఆ అశుభవార్త ద్వారానే ఈ వారం మనకు ఈ మిథున రాశి వారికి కొద్దిగా ధన వ్యయం జరుగుతుంది అని చెప్పవచ్చు. రైట్. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇక 4వ రాశి కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయాలపై జాగ్రత్తలు తీసుకోండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు కొన్ని జాగ్రత్తలు పూర్తిగా వహించాలి. చికిత్సాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఖర్చులు అధికమవుతున్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు వస్తాయి. నూతన పనులకు దూరంగా ఉండటమే మేలు. ఈ వారం అంతా కూడా పూర్తిగా వ్యాపారంపై దృష్టి పెట్టండి. తప్పనిసరిగా కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలతో పాటు ఒకంత ఇబ్బంది అయినా, కష్టమైన ఈ వారం కొద్దిగా గడ్డు పరిస్థితి అని చెప్పాల్సిన వాతావరణం ఏర్పడింది. రైట్ గురుగారు. అంటే ఒక్కొక్క రోజులో జన్మించినటువంటి వారి జాతకం అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో వాళ్ళ శుభకార్యాలు కానీ లేకపోతే వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళు పుట్టినటువంటి తేదీని బట్టి కూడా ఆధారపడి ఉంటుందని మీరు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ రోజు పుట్టినటువంటి వాళ్ళ జాతకం ఏ విధంగా ఉంటుంది, జాతక రీత్యా వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు మఖా నక్షత్రంలో జన్మిస్తూ ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులకి సాధారణ ఆరోగ్యం ఉంటుంది. 4 పాదాల వారికి కూడా సామాన్య దోషం కనబడుతుంది. సాధారణ పొడగరులుగా ఉంటారు. పూర్తిగా స్వార్థపూరిత వాతావరణం కలిగి ఉంటారు. సో వైద్య, సాంకేతిక, భౌతిక శాస్త్రాలను వీరు పూర్తిగా ఆసక్తి కలిగి ఉంటారు. తల్లిదండ్రులపై శ్రద్ధ కలిగి ఉంటారు. వీరి పుట్టుక ద్వారా తల్లిదండ్రులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు మీ పిల్లవాడిని ఇంజనీరింగ్ రంగానికి కాకుండా, ఐటీ రంగానికి కాకుండా, మరి బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ వైపు కానీ కనుక పంపించినట్లయితే అతనికి మంచి ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే ఈరోజు ఏప్రిల్ 21వ తేదీ పుట్టి జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా ఈ సంవత్సరం మంచి శుభఫలితాలు రావాలని, ఇంట్లో శుభకార్యాలు జరిగి ఆనందకర వాతావరణం ఉండాలని వారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి 100 సంవత్సరం దీర్ఘమాయు, 100 వసంతాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అదృష్టం ద్వారా వారికి శుభాశిస్తులు అందిస్తున్నాం. రైట్ గురుగారు. నెక్స్ట్ తదుపరి రాశి రాశి ఫలాలు చూసుకుంటే తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి ఏ విధంగా ఉండిపోతుంది ఈ వారంతో? సింహరాశి వారికి సవాళ్లు, ప్రతి సవాళ్లు అధికమవుతాయి. బంధుమిత్రులు, అత్తవారి నుంచి కూడా సమస్యలు అధికంగా ఉంటాయి. వృత్తి జీవనోపాధి ఈ వారం దెబ్బతింటుంది. చట్టపరమైన కాగితాలపై ఆందోళన ఉండవచ్చు. సో కోర్టు సంబంధించినటువంటి కేసుల వారు కాగితాలు జాగ్రత్త చూసుకోండి, అవి మీ చేయదాటిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులపై దృష్టి ఉంచండి. దైవబలం అనుకూలంగా ఉంది. మీకు కార్య జయం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సింహరాశి వారు ఈ వారం ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. రైట్ గురుగారు. ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఎవరైనా శుభ ప్రయాణాలకు కానీ లేకపోతే నూతన కార్యక్రమాలు చేపట్టాలనుకునేటువంటి వాళ్ళకి ఏ సమయంలో చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి? ఈరోజు దశమి, నూతన కార్యరంగాలు ఏర్పాటు చేసుకోవచ్చు. సో వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీల చర్చలు జరపవచ్చు. అట్లాగే శుభకార్య ప్రయత్నాలకు సాధ్యత చేయవచ్చు. ప్రయాణాలు శుభ సమయంలోనే మనకు ప్రయాణాలు చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. అట్లాగే బంగారం, వెండి కొనుగోళ్లు అనుకూలంగా ఉంటాయి. క్రయ విక్రయాలకు అనుకూల కాలంగా ఉంది. సాధ్యమైనంత వరకు ఈరోజు అవకాశం దొరికిన ప్రతి ఒక్క అన్ని రాశుల వారు కూడా ఆదిత్య హృదయం పారాయణంతో పాటు సూర్యుడికి ఉదక తర్పణం అందించండి. తప్పనిసరిగా మీకు మానసిక వ్యధ నుంచి బయటపడే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో మళ్ళీ ఈ వారం ఆరంభమవుతాం కాబట్టి ఈరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల వారం రోజుల పాటు మనకు ఎటువంటి అనారోగ్య వాతావరణం ఉండదు. రైట్ గురుగారు. మనం తదుపరి రాశుల గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు.
మనం మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మీ పుట్టిన తేదీ, సమయాన్ని తెలియజేయండి. మా అత్తగారు 6/88. 8/6/88. సమయం తెలుసా అండి? 20 తారీఖు 6వ నెల 88. రైట్ అండి. రాత్రి 2:20. రైట్, గురువు గారు చెప్తారు, వినండి. సో 88వ సంవత్సరంలో పుట్టినటువంటి మీ పాప యొక్క అదృష్టం ఈ నెల 27వ తేదీ నుంచి ఆ అదృష్టం అనుకూలంగా మారుతూ 2014 వైశాఖ పౌర్ణమి వరకు వారికి మంచి అదృష్ట సమయం. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అమ్మాయికి అన్ని రంగాలుగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వివాహపరంగా, వైవాహిక జీవిత పరంగా వారికి మంచి సత్ఫలితాలు వస్తున్నాయి. మంచిగా ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు మే 27వ తారీఖు తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఏ కార్యరంగాన్ని ఆరంభించినా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి ఆలయంలో పూజాది కార్యక్రమాలు చేసి మీరు నూతన కార్య ప్రయత్నాలు చేయండి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. రైట్ గురుగారు. మరో కాలర్ పద్మావతి గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. పద్మావతి గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మీ పుట్టిన తేదీని, సమయాన్ని తెలియజేయండి. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అండి, మా ఆయన గురించి చెప్పండి. అలాగే 4/4/2005 అండి. 4/4/2005. పుట్టిన సమయం తెలుసా అమ్మా? తెలుసండి, మధ్యాహ్నం 12:20 రైట్ అమ్మా, గురువు గారు చెప్తారు, వినండి. టెక్కలి శ్రీకాకుళం జిల్లా. అలాగే అమ్మా. 2005లో పుట్టినటువంటి మీ బాబు జాతక రీత్యా మీ యజమాని యొక్క ఆలోచన విధానం స్వతంత్ర ప్రతిపత్తితో పైకి వచ్చిన వ్యక్తిగా మనం అభివర్ణించవచ్చు. సో జీవితంలో ఈ రోజు వరకు తాను స్థిరపడటానికి చేసే ప్రయత్నాల్లో జరుగుతున్నటువంటి అవకతవకలు, లోపాలు కొంత ఆయనకి ఇబ్బంది కలిగినప్పటికీ వ్యక్తిగత జాతకం వారికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. తప్పనిసరిగా మీ వారికి జూలై 17వ తారీఖు నుంచి 2018 మార్చి వరకు అనుకూల కాలంగా ఉంది. ఆ సమయంలో చేపట్టేటువంటి కార్యరంగాలు సిద్ధిస్తాయి. తప్పనిసరిగా మీరు ప్రతినిత్యము శ్రీవారి ఆరాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. రైట్ గురుగారు. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైనటువంటి మంచి శుభ పరిణామాన్ని మనం సొసైటీలోకి తీసుకెళ్లగలిగామనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మన అదృష్టి కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఒక కొత్త మార్పు అనేది ఇక్కడ ఒక ఎలా వచ్చిందంటే, అమ్మాయికి పెళ్లి ఇంతకుముందు గుడ్డెదు చేలోబడినట్టుగా వెళ్ళేవాళ్ళు పెళ్ళిళ్ళకి. ఇప్పుడు అదృష్టం కార్యక్రమం ద్వారా మనకు వచ్చేటువంటి కాల్స్ వరకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పి మా అమ్మాయికి మీరు పెళ్ళి ఎప్పుడు చేయమంటే అప్పుడే చేస్తాం అంటే, మనకు వచ్చినటువంటి కాల్ డేటా చూసినట్లయితే కానీ కాలర్స్ మాట్లాడే విధానం చూసినట్లయితే మేము ఇలా చేసి ఇబ్బంది పడుతున్నాం. సో మనం వారికి ఒక మంచి సందేశం ఇచ్చాం. వివాహం కావటం లేదని భయపడవద్దు. వివాహం కావడానికి కారణాలు కొన్ని ఉంటాయి. కొన్ని ఉద్యోగపరంగా అభివృద్ధి అవడం కోసం, కొన్ని విద్యాపరంగా అభివృద్ధి అవడం కోసం, కొన్ని వైవాహిక జీవితం సానుకూలంగా సాగడం కోసం కూడా వివాహం భగవంతుడు లేట్ చేస్తాడు. పుట్టించిన వాడు ఇప్పుడు చేయాలో వాడు తెలుసు. కాదు మధ్యలో మనం పడే ఆరాటన, తల్లిదండ్రుల యొక్క మానసిక ఒత్తిడి వలన తొందరపడి పెళ్లిళ్ళు చేసి కొంతమంది జీవితాలను పాటు చేసినటువంటి తల్లిదండ్రులు మాకు కనబడుతున్నారు. సో అటువంటి వారికి కూడా ఇది స్ఫూర్తి ఏంటంటే, నరసింహాచార్యులు గారి దగ్గరికి వెళితే ఆయన చెప్పిన డేట్కి వివాహం అవుతుంది. ఇప్పుడు చూడండి, అదృష్టం కార్యక్రమం మనం మొదలుపెట్టి 120 రోజులు అవుతుంది. నేను చెప్పిన డేట్ ఆఫ్ బర్త్లకి ముహూర్తాలకి సుమారు 120 నుంచి 150 వెడ్డింగ్ కార్డ్స్ వచ్చినాయి. పైన వాళ్ళు ఇంకా వాళ్ళు గురుభక్తి అంటే నరసింహాచార్యులు వేయడం చాలా విశేషం. అవసరం మనం రేపు దాన్ని ఒక కార్డు డిస్ప్లే చేద్దాం. మీరు చెప్పిన విధంగా మాకు సంబంధం కుదిరింది, ఆ అబ్బాయితో సంబంధం కుదిరింది, ఇది శుభపరిణామం, ఇటువంటి మనకు కావాలి. గురుగారు, అదృష్టి కార్యక్రమంలో ఒక విరామాన్ని తీసుకుందాం. ఇప్పుడు అదృష్టి కార్యక్రమంలో స్వల్ప విరామాన్ని తీసుకుందాం. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ ఎరుగని పువ్వుల్లారా, 5-6 పాపల్లారా, మెరుపు మెరిస్తే వాన కురిస్తే, ఆకాశమున హరి విల్లు విరిస్తే, అవి మీకే అని ఆనందించే కూనల్లారా, తండ్రి సందిట తల్లి కౌగిట, నోళుల వ్రేళులు పాల బుగ్గలు, ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్ములు ఓ చిరుతల్లారా, కంటి పాపలను కాటేసే ఈ కసాయి సమాజాన్ని క్షమించగలరా? ఓ పాప క్షమించు.
డాడ్ మీ చెప్పులు వేసుకున్నా? ఎక్కడికి వెళ్తున్నావు? కవితతో సినిమాకి వెళ్తున్నా. కవిత? మీ చెప్పులు వేసుకున్నా? అది నా ఆఫీస్ చెప్పులు. తెలుసు డాడ్, అందుకే. కవిత కొత్త గర్ల్ ఫ్రెండా? డాడ్, కవితకి నా హాయ్ చెప్పు. ఇంకేమైనా? ఈ చెప్పల్ నాదనేది కూడా చెప్పు. పారాగాన్ ఆఫీస్ చెప్పల్, మిస్ చేయలేని స్టైల్స్ లో. అఖిల్ కోసం శేఖర్ కమ్ములాతో అమలా డీలింగ్. రచ్చ గెలిచి ఇంట ఓడిపోతున్న స్వాతి. కొండెక్కి కూర్చున్న పవన్ హీరోయిన్. మూవీ మసాలాలో ఉదయం 8:30 ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు సింఫనీ ఇండియా కూలర్. ఇండియాను ఉంచుతుంది కూలర్. మాస్టర్ మైండ్స్, బోర్న్ ఇన్ ఏపీ, ప్రైడ్ ఆఫ్ ఇండియా. యశోదా హాస్పిటల్స్, హృదయపూర్వక వైద్య సేవలు. శ్రీ మేధావి విక్టరీ సింబల్ ని గమనించి చేరండి. అదృష్ట కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, బ్రేక్ ముందు మనం ఒక 5 రాశుల గురించి తెలుసుకున్నాం. ఇక తదుపరి రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నించాము. నెక్స్ట్ తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వారికి ఈ వారం జాయింట్ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కావలసిన ధనం చేతికి అందుతుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. శత్రువులు మీ పక్కనే ఉంటారన్న భావన కలిగి ఉండండి. ఆర్థిక రంగాల్లో ఇబ్బందులు ఆచితూచి అడుగు వేయండి. సాధ్యమైనంత వరకు కన్యా రాశి వారు ఈ వారం వ్యయ విషయంలో, ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్త తీసుకుంటాం. మంచి ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి ఫలితాలు. తులారాశి వారికి గర్భిణీ స్త్రీలకు ఈ వారం గడ్డు కాలం, గ్రహణ సమయం వస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ప్రతి విషయాన్ని మీరు సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నూతన కార్యరంగాలు అభివృద్ధి చెందవచ్చు. స్త్రీల వల్ల ధనం లాభం ఉంటుంది. స్థిర చరాస్తులపై దృష్టి పెట్టండి. మంచి ఫలితాలు ఉంటాయి తులారాశి వారికి ఈ వారం. నెక్స్ట్ తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? వృశ్చిక రాశి వారికి ఉన్నత అధికారులతో జాగ్రత్తలు వహించండి. ఉద్యోగం భగ్నం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉపేక్ష ఆపేక్ష రెండూ కలిగి ఉండండి. ఆధ్యాత్మిక గురువుల బోధనలు వినండి. ఈ వారంలో దైవ దర్శనాలు తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి. గతంలో మీరు చేసిన సాయం మీకు లభించి మీ ఉద్యోగ భద్రత కలుగుతుంది. అట్లాగే స్త్రీ మూలక ధనలాభం కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. రైట్. నెక్స్ట్ ధనుసు రాశి వారికి. ధనురాశి వారికి ధనురాశి వారికి ధన వృద్ధి, ఆస్తి వృద్ధి, స్థిర వృద్ధి అనుకూలంగా ఉంది. వ్యాపార రీత్యా చేసే దూర ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. జీవితంలో వైరాగ్య భావం కూడా కలుగుతుంది. లావాదేవీల్లో జాగ్రత్తలు వహించండి. ధన నష్టం కలగవచ్చు. సంతాన రీత్యా ఆనందం, గౌరవం ఈ వారం మీకు చాలా ప్రశాంత వాతావరణంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. రైట్ గురుగారు. మిగిలిన రాసుల్లో తెలుసుకునే ముందు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు. సతీష్ వర్మ గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. సతీష్ వర్మ గారు, గుడ్ మార్నింగ్. చెప్పండి, మీ పుట్టిన తేదీ, సమయాన్ని తెలియజేయండి. సార్ 1965. ఓకే గురు. ఆగస్ట్ 7th. సతీష్ వర్మ గారు, చిన్న ఇదండి, 45 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి వ్యక్తిగత ఇది ఫలితాలు అనేది ఉండవని మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నా. మీ తొలి సంతానం డేట్ ఆఫ్ బర్త్ చెప్పినా సరే మీ జాతకం చెప్పే ప్రయత్నం చేస్తాం. సార్ 1995. ఓకే అండి. మే 31 అండి. రైట్. పుట్టిన సమయం అండి? 7:40 సార్. రైట్. గురుగారు చెప్తారు, వినండి. 95లో పుట్టినటువంటి మీ తొలి సంతాన జాతక రీత్యా మీకు అనుకూల వాతావరణంతో పాటు ప్రతికూల వాతావరణం కూడా. అంటే ఒక పని అనుకూలం, ఒక పని ప్రతికూలం. ఒక చోట పనికి వెళ్ళడం, ఆ పని కాక వెనక్కి రావడం, ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. గత 3 సంవత్సరాల నుంచి ఆర్థిక స్థితిగతులు కొంత మీకు ఇబ్బందికరమైన, ఆ ఇబ్బంది మీకు పెద్ద ఇబ్బంది కనిపించేటువంటి సందర్భాలు ఏం కనబడతలేదు. తప్పనిసరిగా మీ ఈ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన వ్యక్తిగత జాతక రీత్యా మీకు అనుకూలమైన కాలం మే 27వ తేదీ నుంచి 3 సంవత్సరాల 6 మాసాల కాలం అనుకూలంగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు దైవబలాన్ని పెంచండి. స్త్రీ మూలక ధనలాభం పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. స్థిర చరాస్తులు వృద్ధి అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. రైట్ గురుగారు. నెక్స్ట్ వెంకటగిరి గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటగిరి గారు చెప్పండి, మీ పుట్టిన తేదీ, సమయాన్ని తెలియజేయండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. మా బాబు గురించి మాట్లాడండి. పుట్టిన తేదీ 2 డిసెంబర్ 1991. ఓకే. పుట్టిన సమయం తెలుసా అండి వెంకటగిరి గారు? సమయం ఏంటి?
మధ్యాహ్నం 12 గంటలు. రైట్, గురువు గారు చెప్తారు వినండి. 91లో పుట్టినటువంటి మీ బాబు యొక్క జాతక రీత్యా ఈ సంవత్సరం విద్యారంగంలో వచ్చేటువంటి సత్ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు వస్తున్నాయి. సో ఉద్యోగ ప్రయత్నాలు సాధ్యమైనంత వరకు చేయడం ఆరంభించడం వలన రాబోయేటువంటి సంవత్సరాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఇతని ఆలోచన విధానం మేరకు దూరదేశ ప్రయాణాలు అనుకూలిస్తూ ఉంటాయి. తప్పనిసరిగా బాబు జాతక రీత్యా ప్రస్తుతం సాధారణ విద్యగా ఉన్నప్పటికీ రాబోయేటువంటి రోజులు గురు మహర్దశ యోగం వల్ల మంచి ఉన్నత ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ బాబు భవిష్యత్తులో 2018 మార్చి 27వ తారీఖు 1:30 తెల్లవారుజామున ముహూర్తానికి ఆ డేట్లో అబ్బాయి USA వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. రైట్ గురుగారు, నెక్స్ట్ మళ్ళీ రాశి ఫలితాలకు మరి వెళ్ళిపోదాం. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సమయం అమూల్యమైనదనే భావన పూర్తిగా కలుగుతుంది. నూతన మిత్రుల కలయిక, తద్వారా ధన ఖర్చు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. దైవ కార్యాలను ఆటంకపరచవద్దు. దైవ సంబంధ విషయాలపై పూర్తిగా ఆసక్తి కలిగి ఉండండి. ఒక దైవ కార్యానికి అడ్డుపడేటువంటి ప్రయత్నాలు చేయవద్దు. ఇంటిలో అమూల్యమైన వస్తువు పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. వాహన ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వవద్దు. అవసరాన్ని బట్టే వాహనాన్ని వాడండి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఈ వారం మీరు పరిపూర్ణంగా శ్రీవారి యొక్క సేవలో తరించండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. రైట్ గురువు గారు, ఇప్పుడు తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి రానున్నటువంటి వారం రోజుల్లో ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది? కుంభరాశి వారికి వ్యక్తిగత వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారం అనుకూలించదు. మీ గురించి ఆలోచించే వాళ్ళు కరువయ్యేటువంటి వాతావరణం కనబడుతుంది. జీవిత భాగస్వామి పట్ల శ్రద్ధ వహించండి. శ్రమకు తగినటువంటి ఫలితం వస్తుంది. స్త్రీ మూలక ధనలాభం ఉంటుంది. అట్లాగే బ్యాంక్ రుణాలు కూడా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. రైట్ గురుగారు, చివరి రాశికి మిగిలింది ఒకే ఒక రాశి ఉంది, అది మీనరాశి. మీనరాశి వారికి రానున్న వారం రోజుల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కార్యనిర్వహణలో నిబద్ధత కలిగి ఉండాలి. శుభకార్య ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. ఆత్మవిశ్వాసం, పట్టుదల అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటుంది. ఈ వారం మీనరాశి వారికి మంచి ఫలితాలు ఉంటున్నాయి. రైట్ గురుగారు, ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఆదిత్య వర్మ విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. ఆదిత్య వర్మ గారు చెప్పండి, మీ పుట్టిన తేదీ సమయాన్ని తెలియజేయండి. పుట్టిన తేదీ 1997 ఆగస్టు 14 గంటలు. ఆగస్టు 14. పుట్టిన సమయం తెలుసా అండి? సమయం 10 గంటల 30 నిమిషాలు. రైట్, గురుగారు చెప్తారు వినండి. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా 1997 ఆగస్టు 97 ఈ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా పుట్టినటువంటి మీ బాబు అదృష్టం, మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి ఆ అబ్బాయికి మంచి విద్యను అందించాలన్న ఆలోచన మీకు ఉన్నప్పటికీ ఆర్థిక స్థితిగతులు మీకు సహకరించకపోవచ్చు. కానీ నేను చెప్పేటువంటి డేట్కి నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 2032వ సంవత్సరం మే 5వ తారీఖు ఉదయం 9:45 ఈ బాబు జాతక రీత్యా తప్పనిసరిగా మహబూబ్ నగర్ జిల్లాకి ఒక మంచి మెజిస్ట్రేట్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా కష్టమైన నష్టమైన తప్పనిసరిగా మీరు బాబుని విద్యారంగంలో మంచి ప్రావీణ్యాన్ని చేయవలసిందిగా నేను మిమ్మల్ని సహృదయంతో కోరుతూ ఉన్నాను. రైట్ గురుగారు, నెక్స్ట్ ఇంకో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రవంత్ గారు బోడుపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. శ్రవంత్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మీ పుట్టిన తేదీని సమయాన్ని తెలియజేయండి. సుమంత్ రైట్, చెప్పండి సుమంత్ గారు. 87 చెప్పండి సార్. 87 1983 పుట్టిన సమయం తెలుసా అండి? రాత్రి బాగా రైట్ అండి. 5 సార్. రైట్, గురుగారు చెప్తారు వినండి. గురుగారు 1983 7వ నెల 8వ తారీఖు. 83వ సంవత్సరంలో పుట్టినటువంటి సుమంత్ గారి యొక్క అదృష్టం గత 6 మాసాల నుంచి కూడాను ఏ పనికి వెళ్ళినా ఆటంకకర వాతావరణమే కనబడుతుంది. ఆలోచన విధానంలో కొద్ది విరక్త భావం కలుగుతుంది. సో చేస్తున్న పనులపై అనాసక్తి ఉండి మొట్టమొదట మీ ఇంటికి వెనక భాగం అంటే మీ పూర్వభాగం మీ ఇంటికి వెనక పక్కనటువంటి భాగంలో అంటే అది మీ అపార్ట్మెంట్ అయినా మీకు నాకు అవసరం లేదు, ఇండిపెండెంట్ బదులు, కానీ ఆ భూమిలో ఉండేటువంటి కొన్ని యంత్ర ప్రభావాల చేత అంటే భూమిలో కొన్ని మైన్స్ ఉంటే కొంత పూర్వంలో అంటే యంత్రాలు దాచుకునేవాళ్ళు దేవతా గృహాల్లో. మీ ఇంటి గృహంలో వెనక భాగంలో ఉన్నటువంటి
ఆ భాగంలో భూమిలో యంత్రాలు, ఒక అమ్మవారి విగ్రహం కనబడతా ఉంది. తద్వారా మీకు కొంత మానసిక అస్థిరత్వం, సంతాన ఫలాలు పూర్తిగా మీకు అందలేక దొరుకుతుంది. కాబట్టి సొంత ఇల్లు అయితే తప్పనిసరిగా వాస్తు మార్పులు చేసుకోండి. అద్దె ఇల్లు అయితే మే 31 తారీఖులోపు మారడం ఈ జాతకానికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. రైట్ గురుగారు. నెక్స్ట్ చక్రి గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు. చక్రి గారు గుడ్ మార్నింగ్ అండి. మీ పుట్టిన తేదీ, సమయాన్ని తెలియజేయండి. మే 8, 1980 సార్. ఓకే, పుట్టిన సమయం తెలుసా అండి? రాత్రి 11:05 అండి. రైట్, గురుగారు చెప్తారు, వినండి. అలాగే. నమస్కారం చక్రి గారు. నమస్కారం సార్. భవిష్యత్తు ఎలా ఉందండి 3 సంవత్సరాల నుంచి? ఏం బాగాలేదు సార్ గురుగారు. ఎందుకనంటారు? తెలియదు సార్. 3 సంవత్సరాల నుంచి మీరు పడుతున్నటువంటి శ్రమకి తగినటువంటి ఫలితం రావటం లేదు. నిందారోపణలు ఎక్కువగా ఉంటాయి. మీకు సంబంధం లేని విషయాల్లో కూడా మీ పేరు బయటకు వచ్చి మీకు ఇబ్బందికర వాతావరణం చేస్తున్నారు. వైవాహిక జీవితం సానుకూలంగా సాగడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. పూర్తిగా మీకు ఇంటికి నరఘోష పూర్తిగా కనబడుతుంది. మనిషి ఎదుగుదల తగ్గిపోయింది. ముఖంలో మార్పు అనేది వచ్చింది. సాధ్యమైనంత వరకు ఒకప్పుడు గుర్రంలా పరిగెత్తేది ఇప్పుడు దున్నబూతలు నడవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు అనుకూల కాలం జూలై నుంచి అనుకూలంగా మారుతూ 17 సంవత్సరాలు మీకు అనుకూలంగా ఉంటుంది. జాగ్రత్తలు వహించండి. మీకు రాబోయే భవిష్యత్తు మంచి అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు గురుగారు. పూజిత గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. పూజిత గారు గుడ్ మార్నింగ్ అండి. మీ పుట్టిన తేదీని, సమయాన్ని తెలియజేయండి. హలో హలో పూజిత గారు చెప్పండి. 1992. ఓకే. హలో ఓకే చెప్పండి. 1992 5 ఓకే 24 రైట్ అండి. 1992 5వ నెల 24 నైట్ 92లో వినండమ్మా, మీరు టీవీ ఫాలో అవ్వండి. 92లో పుట్టినటువంటి ఈ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఈ జాతకం పూర్తిగా ప్రభుత్వ రంగ ఉద్యోగానికి పూర్తిగా అర్హత కలిగినటువంటి జాతకం. అంటే ఈ అమ్మాయి కానీ బాబు కానీ ఈ జాతక రీత్యా వీరు ఎండోమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. వీరు కనుక గట్టి ప్రయత్నాలు చేసి ఆ ఫర్దర్ స్టడీస్ వైపు వెళ్ళినట్టయితే కోవూరు మండలానికి ఎండోమెంట్ ఆఫీసర్ అయ్యే అవకాశాలు బలంగా ఉంటాయి. సో సహజంగా ప్రభుత్వ ఉద్యోగం సరే చాలా మందికి అభద్రతా భావం, అక్కడ చేస్తే ఏమొస్తుందని. కానీ ఇక్కడ ఉద్యోగం స్థిరంగా ఉంటుందన్న భావన కలిగి ఉండాలి. తప్పనిసరిగా ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అమ్మాయి జాతకం అద్భుత ఫలితాలు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. రైట్ గురుగారు, అదృష్ట కార్యక్రమంలో సమయం కూడా అయిపోయింది. సో కాలర్స్ అందరికీ కూడా డౌట్స్ తీర్చినందుకు ధన్యవాదాలు గురుగారు. ఇది ఇవాల్టి అదృష్ట కార్యక్రమం. అందరి జీవితాల్లో ఆనందాలు వెల్లివిరియాలని G24 గంటలు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. చూస్తూనే ఉండండి G24 గంటలు.